అతనికి సంబంధించిందా, నలుగురికి సంబంధించిందా? వర్షం కురిస్తే బాగుండు, నా గురించి కురుస్తుంటే వర్షం కురుస్తుంది. వర్షం కేవలం నీ పొలంలోనే, అక్కడ వరుణ దేవుడు వచ్చి లేకపోతే దేవుడు వచ్చి ప్రకృతి నీ పొలంలోనే వస్తుందా, పక్కన పడుతుందా? కానీ ఆ వర్షాన్ని నేను కోరాను కాబట్టి వర్షం వచ్చింది, ఇదే పక్క వాళ్ళ పొలంలో పడకూడదని ఎవడే అంటాడా? మంచి గాలి రావాలి, చల్లటి గాలి నా పొలంలో నేను పడుకున్న చోటే రావాలంటాడా? కానీ నేను తపస్సు చేశాను కాబట్టి కురిసింది, కాబట్టి ఆ ఫలితం నాకే ఉంటుంది, కాబట్టి నన్ను ఆరాధించండి అంటే. కాబట్టి వర్షం కానీ, గాలి కానీ, ఎండ కానీ, నీరు కానీ, భూమి కానీ, భూతత్వం కానీ, తలొచ్చే మెటల్స్ కానీ, రత్నాలు, వజ్రాలు, సముద్రం అన్నీ కూడా ప్రకృతి వనరులు స్వతహాగానే సంపూర్ణంగా ప్రకృతిలో పుట్టి పెరిగి సమస్త జీవరాశికి కరువు లేకుండా సమృద్ధిగా ఉన్నాయి అని అవగాహన చేసుకో. అప్పుడు ఈ ప్రకృతి రూపంగా ఉండేది దేహం. దేహంలో నిద్రపోవటానికి హాయి నిద్ర వస్తుంది. తీపి కలగంటానికి, చెడ్డ కలగంటానికి కళ ఉందిగా. అంటే కలగన్న శరీరం సూక్ష్మ శరీరం, ఏమి తెలిస్తే అజ్ఞాన శరీరం కారణం, తెలుసుకున్న శరీరం మనస్సు ఉంది స్థూలం. ఈ స్థూల దేహంతోనే సూక్ష్మ శరీరంతోనే కారణం అజ్ఞాన శరీరంతో. ఈ మూడు వస్తువులు నువ్వే అనుభవిస్తున్నావు కదా, దీని ప్రమాణం కదా స్వయం అనుభవం. స్థూల గమనిక మౌనమే కృష్ణుని ఏమన్నా స్థూల గమనిక. స్థూలం ఏంటి? నాకు పదార్థం, చీకటి, దేహం. అంటే నేను దేహాన్ని గమనిస్తున్నాను, గమనించేవాడిని గమనించు, నీ స్వరూపం మౌనం. గమనించేవాడిని గమనించే లక్షణం లేకుండా దీన్ని గమనించలేక దేహాన్ని, నీ ఆరోగ్యం అనారోగ్యం గమనించలేకదా, నిద్రకాల మీరు గమనించలేదు కదా. అవన్నీ తలుస్తున్న కొద్దీ నీకు ఇంకా స్ట్రెస్, ఇరిటేషన్, ఇంకా అన్నీ స్ట్రగులు, బాధలు అన్నీ వచ్చేస్తాయి. ఆలోచన రాకుండా ఉండాలని అనుకుంటా, రాకుండా చేయగలవా? ఆలోచన ఒక ఆలోచన అనేకం వస్తాయా? అనేక. విత్తనంలోంచి చిన్న అంకురం వచ్చింది, కిందకి పైకి వచ్చింది. కింద అంకురం ఏంటి? దుంప. మూలం ఏంటి? వేళ్ళు. దానికి ఎన్ని వేళ్ళు వస్తాయి, ఎన్ని కాళ్ళు వస్తాయి, ఎంత వ్యాపిస్తుంది? రావి చెట్టు చూసుకో, అదే పైకి వచ్చేప్పుడు 2 పైకి రెమ్మలు, కొమ్మలు ఎన్ని వస్తాయి? ఒక విత్తనంలో ఎన్ని వేళ్ళు ఉన్నాయి, ఎన్ని విత్తనాలు ఉన్నాయి, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎవరైనా కనిపెట్టారా? స్వప్నంలో ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు పోతుంది గ్యారంటీ ఇవ్వగలరా? ఏ సమయంలో ఎప్పుడు నీకు మొదలైంది చెప్పగలరా? నిద్ర ఎప్పుడు వస్తుంది పోతుంది చెప్పగలరా కరెక్ట్గా? ఆకలి డబ్బులు ఏది చెప్పరా? కాబట్టి ఏ సంఘటన ఈ దేహ ధర్మంగా, ప్రకృతి ధర్మంగా, దేవుడు ఉన్నాడు లేడు విశ్వాస ధర్మంగా ఎలా జరిగినా ఆ జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయటమే మానవుడి యొక్క సహజ అవస్థ. ఎలాగ ఉండి జారిపడ్డాడు, పెద్ద పక్కన ఊరుకో కేకలేస్తారు, అమ్మ నాయన రామకృష్ణ అంటారు. ఎవరు రక్షిస్తారా? అలా జరగాలంటే. ఆ జరిగినప్పుడు నీతో ఉన్న వాళ్ళంతా నేను చూస్తారా? చూడగా ఆత్మీయులు. ఆత్మీయులు అంటే ఏంటి? నీ దేహానికి సుఖ దుఃఖాలు ఎలా ఉన్నాయో, నీ మనసు ఎంత రాగద్వేషాలు ఉన్నాయో, భయం అంత ప్రముఖ అది అర్థం చేసుకుని చాటి వాళ్ళతో కూడా నువ్వు అలా ఉన్నట్లయితే, వాళ్ళు అలా ఉన్నట్లయితే వాళ్ళ ఆత్మీయులు అన్నారు. ఆత్మ అంటే ఏంటి? శాస్త్రంగా స్థిరంగా ఉన్న ప్రేమ పదార్థం, సత్తు ఆనందం. అటువంటి ఆత్మీయులు అంటే నీ ప్రాణం కన్నా ఎక్కువగా చూస్తావు. అంతే కదా, ప్రాణం కన్నా ఎంత చూస్తావు వాళ్ళని ఆనందం వచ్చి, నీ ప్రాణం ఎంత త్యాగం చేస్తావు ఆనందం వచ్చి. అంటే ఆనందం వచ్చి ఏదైనా త్యాగం చేస్తావు, దేహాన్ని త్యాగం చేస్తావు. కానీ అటువంటి త్యాగాలు లేకుండానే ఎంత ఒత్తిళ్ళు ఉన్నా, ఎంత ప్రెషర్ ఉన్నా, ఈ సహజంగా వర్తమాన కాలంలోనే నిద్రాకాలంలో ఉన్నా లేకపోయినా, నేనున్నానని, నేను శబ్దం ఉన్నా లేకపోయినా, ఎట్టి పరిస్థితులు అయినా నీ స్వరూపం ఎలా ఉంది? ఎరుక లక్ష్యంతో సహజంగా ఉన్నది. ఎరుక లక్ష్యం అంటే ఎలా ఉంది? స్వయంగా గమనించే లక్ష్యంతో సాక్షి చైతన్యంతో. ఏం చెప్తున్నా? ఎరుక లక్ష్యం ఎలా ఉంది? స్వయంగా తను గమనించి స్వయం సాక్షి లక్ష్యంతో, సాక్షి చైతన్యంతో, అంతఃశక్తులతో ఉన్నది. ఎలాగుంది? ఉనికి అవగాహనతో సత్. ఎలా ఉంది? చిత్. ఎరుక అవగాహనతో, చిత్త అవగాహనతో. ఎలా ఉంది? ఆనంద అవగాహన. అంటే సత్తు చిత్త ఆనంద అవగాహనతో సహజంగా పరిపూర్ణంతో స్వేచ్ఛతో స్వయంగా తనకు తానే స్వతः సిద్ధంగా ఉన్నది. గాలి స్వతः సిద్ధం, పీల్చడం స్వతः సిద్ధం, ఎండ స్వతः సిద్ధం, ఎండలో వేడి, చలి, రోగం అన్నీ స్వతः సిద్ధంగా ఉన్నాయి. అన్నీ కూడా వచ్చిపోతున్నాయి. అది స్వతः సిద్ధంగా వచ్చిపోయే అనుభూతులు కాబట్టి
వచ్చిపోయే విధంగా ఉంటాయి. కాబట్టి అలాగే దాన్ని గమనించి గుర్తించి ఊరకుండు.